హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే 10th ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ ఉద్యోగానికి తెలుగు రాష్ట్రాలు అంటే తెలంగాణ, ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల్లో ఎవరైనా సరే ఈ వేకెన్సీకి అనేది అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే, యురేనియన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దీంట్లో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి May 18th 10 AM నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దీంట్లో లాస్ట్ డేట్ వచ్చేసి June 22nd 10 AM వరకు ఆన్లైన్లో అప్లై చేసుకునేందుకు అవైలబుల్ ఉంది. అండ్ ఈ పోస్ట్కి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తామని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. పోస్ట్లో వివరాలు చూసినట్లయితే అప్రెంటిస్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అయితే అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 60% మార్క్స్ ఉండాలి 10th క్లాస్లో. అండ్ 55 మార్క్స్ ఉండాలి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. అండ్ అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 60% మార్క్స్ అనేది ఉండాలి 10th క్లాస్లో. అండ్ దీంట్లో వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా 6 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 3 ఉన్నాయి, ఓబీసీ క్యాండిడేట్కి 1 ఉంది, ఎస్సీ క్యాండిడేట్కి 1, ఎస్టీ క్యాండిడేట్కి 1. టోటల్ వేకెన్సీస్ అయితే ఈ డీటెయిల్స్ ఇవి ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ విషయాన్ని చూస్తే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 25 years, ఓబీసీ క్యాండిడేట్ 28 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 30 years. ఇక అప్రెంటిస్ మైనింగ్ మేట్ ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అయితే అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్లో 60% మార్క్స్ ఉండాలి. అంటే ఇంటర్మీడియట్లో అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్ 60% మార్క్స్ ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 55 మార్క్స్ ఉంటే సరిపోతుంది. సో దీంట్లో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 53 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 26 ఉన్నాయి, ఓబీసీ క్యాండిడేట్స్కి 6 ఉన్నాయి, ఎస్సీ క్యాండిడేట్స్కి 6 వేకెన్సీస్, ఎస్టీ క్యాండిడేట్స్కి 15 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ చూస్తే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 25 years, ఓబీసీ క్యాండిడేట్స్ 28 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 30 years. ఏజ్ డీటెయిల్స్ నోటిఫికేషన్లో ఇలా ఉన్నాయి. అదేవిధంగా బీఎస్సీ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీలో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీ అనే జాబ్కి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో టోటల్గా 4 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 2, ఎస్సీ క్యాండిడేట్కి 1, ఎస్టీ క్యాండిడేట్కి 1. వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇట్లా ఉన్నాయి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూస్తే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 30 years ఉంది, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 35 years దాకా ఏజ్ రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే డిగ్రీలో 60% మార్క్స్ వచ్చి ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 55% మార్క్స్ ఉంటే ప్రిఫర్ చేస్తామని కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించిన శాలరీ ప్యాకేజ్ కనుక చూస్తే మాక్సిమం అన్ని రకాల పోస్టులకు కూడా 30,000 పైగా స్టార్టింగ్ పే స్కేల్ అనేది ఉంది. సో ఫస్ట్ ఈ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత ఈ పోస్టులని పర్మనెంట్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో ఇందులో మనం చూసినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే 16 centers లో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ లేదా జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అదే విధంగా రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లీషు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతారు. 2 hours ఎగ్జామినేషన్ టైం ఉంటుంది. 120 questions ఒక రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎట్లాంటి నెగిటివ్ విధానం అనేది ఉండదని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్ విషయానికి వస్తే హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో క్వశ్చన్ పేపర్ అనేది అవైలబుల్ ఉంటుంది. అన్ని రకాల పోస్టులకు కూడా ఒకే రకమైనటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ ఫీజు విషయాన్ని చూస్తే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ 500 rupees అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ పీఓడి ఫీమేల్ క్యాండిడేట్స్ ₹1 కూడా అప్లికేషన్కి చెల్లించాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ డైరెక్ట్గా ఈ వేకెన్సీకి అప్లై చేసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్, ఇది మనకి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ అయిన ఒక అఫీషియల్ నోటిఫికేషన్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు ఏంటి, మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా, దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో నేను మెన్షన్ చేస్తున్నాను. కావాలంటే దాంట్లోకి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీరు చూసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డెఫినెట్ గా ఈ జాబ్ కి అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్.